ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తున్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని ఇక్కడ లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి. ఎందును బట్టి యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారము కుమారుడు అనే బిరుదును బట్టి దేవదూతల కంటే యేసుక్రీస్తు శ్రేష్ఠుడు అని మనకు తెలియపరచబడుతుంది. అయితే కుమారుడు అనే పేరు ఎందుకు వచ్చింది అని మనము చూడగలిగినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం ప్రకారము ఆయన పుట్టుకను బట్టి సర్వోన్నతిని కుమారుడు అనబడును అని మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము ఆయన పునరుద్ధానమును బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు అనబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ఆరాధన పొందనర్హుడు కాబట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడు. అయితే దేవదూతల్ని మనము ఆరాధించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరాధనకు ఆయన అర్హుడు కాబట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన ఆది సంభూతుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 22వ వచనం ప్రకారము ఆయన సంపూతుడు అంటే ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు దేవుని శక్తి, బలము, మహిమై ఉన్నాడు కనుక ఆయన మనము ఆరాధించాలి. ఆయన ఆరాధనకు అర్హుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాల ప్రకారం మనం చూడగలిగినట్లయితే ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 104వ కీర్తన 4వ వచనం ప్రకారము దూతల విషయంలో ఆయన దూతలను ఒక వాయువులుగా చేసుకొని ఉన్నాడు. 45వ కీర్తన 5-7 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు విషయంలో దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును అంటే ఆయన సార్వభౌముడు అని మనకు అర్థమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూడగలిగినట్లయితే ఆయన నిత్యత్వాన్ని బట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 102వ కీర్తన 25-27 వచనాల్లో చూడగలిగినట్లయితే ఆయన నిత్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము నిరంతరము జీవించేవాడు అని దేవుని వాక్యము రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఐదవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే ఆయన అధికారాన్ని బట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. ఆయన కుమారుడనే బిరుదును బట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఆరాధన పొందనర్హుడు కాబట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఆయన నిత్యత్వాన్ని బట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఆయన అధికారాన్ని బట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు
దేవతల కంటే శ్రేష్ఠుడు అని ఈ లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని మనము గ్రహించి నిత్యము ఆ ప్రభువుని మనము స్తుతించేవారముగా, మహిమపరిచేవారముగా, ఘనపరిచేవారముగా మనందరము కూడా ఉండుదుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.